గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు కుమారి ఆంటీ. కుమారి ఆంటీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఫుడ్. హైదరాబాద్ లో మంచి ఫుడ్ కావాలంటే కుమారి ఆంటీ దగ్గర తినాల్సిందే అని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతుంటారు. ఇక మధ్యాహ్నం అయితే చాలు కుమారి ఆంటీ హోటల్ చుట్టూ వందల సంఖ్యలో జనాలు ఎదురు చూస్తుంటారు. అయితే సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ కావడంతో ఆమె ఫుడ్ చాలా బాగుంటుంది అని రివ్యూలు సైతం ఇవ్వడంతో ఆమె వద్దకు జనాలు పరుగులు తీస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ అంతా ఆమె హోటల్ చుట్టూనే తిరుగుతూ ఆమె ఇంటర్వ్యూ కోసం పోటీలు పడ్డారు. మొత్తానికి యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీని సెలబ్రిటీగా మార్చారు. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ దగ్గరకు ఫుడ్ కోసం చాలా మంది జనాలు రావడంతో ఆ చుట్టుపక్కల చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈ మధ్యనే ఒక అంబులెన్స్ సైతం రోడ్డు పైన ఇరుక్కోపోవాల్సి వచ్చిందట. దాని గురించి కుమారి ఆంటీపై కేసు సైతం చేశారని టాక్. అయితే ఈ రోజు మధ్యాహ్నం కుమారి ఆంటీకి సంబంధించిన ఫుడ్ తీసుకువచ్చే వెహికల్స్ ని పోలీసులు ఆపారని తెలుస్తుంది. అయితే వందల సంఖ్యలో ఆమె హోటల్ చుట్టూ జనాలు రావడంతో వేల మందికి ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ షాపును మూసేశారు. ట్రాఫిక్ కి ఆటంకం కలగకుండా బిజినెస్ చేసుకోవాలి, కానీ ఇంతలా రోజు ట్రాఫిక్ జామ్ కావడం వల్ల జనాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పుకోవచ్చారు. ఇది పబ్లిక్ ప్లేస్, కుమారి ఆంటీ ప్లేస్ కాదు, ఆమె సొంతంగా కొన్న ప్లేస్ కాదు. ఇప్పటి పబ్లిక్ ప్లేస్ లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిజినెస్ చేసుకోవాలి. ఇంతలా జనాలు ఎగబడడం, అలాగే రోడ్లపైనే వెహికల్స్ ఆపడం వల్ల వేలాది మంది జనాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని పోలీసులు కుమారి ఆంటీని హెచ్చరించడం జరిగింది. జనాలు ఇంతలా రావడం, సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోవడం, ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ దృష్ట్యా పోలీసులు కుమారి ఆంటీ హోటల్ను మూసివేయడం, ఇలా అంతా టకటగా జరిగిపోయాయి. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యాన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయారు. అదే సోషల్ మీడియా పుణ్యాన కుమారి ఆంటీ హోటల్ మూసేయబడింది. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కుమారి ఆంటీ ఉండిపోయారు. చూడాలి మరి కుమారి ఆంటీ ఏదైనా హోటల్ కి ప్లాన్ చేస్తుందా, మరి లేక వేరే ఏదైనా ప్లాన్ చేస్తుందా అని.